సరే ఈ మధ్య డివోర్స్ కేసెస్ బాగా అవుతున్నాయి కదా, రీజన్ ఏంటి అసలు? అమ్మాయా అబ్బాయా లేకపోతే థర్డ్ పర్సనా? మూడు. అసలు ఇలాంటి చాలా డౌట్స్ వస్తున్నాయి, అసలు డివోర్స్ ఎందుకు అవుతున్నాయి అని. అంటే పెళ్లి చేసుకునే వాళ్ళకు కూడా భయం వేస్తుంది. అసలు ఫస్ట్ పెళ్లి కన్నా ముందు డివోర్స్ అవుతాయేమో, అసలు వాటి గురించే ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది ఖచ్చితంగా ఈ వీడియో నాకు షేర్ చేయండి, నేను ఓపెన్ చెప్తాను. ఎందుకంటే ఈ వీడియో నేను చాలా మంది చూపించాలి. కరెక్ట్గా చెప్తున్నాను. నేను అనలైజ్ చేసుకున్నది, నేను అనలైజ్ చేసుకుని చెప్తున్నాను. అంటే చట్టంలో తీసేయండి. చట్టం అనేది 1955లో ఏర్పడిన చట్టం. అంటే 70 సంవత్సరాల క్రితం. ఇదే 2025 కదా ఇప్పుడు. 70 సంవత్సరాల అంతే కదా, 55 అంటే 70, 2000 అంటే 70 సంవత్సరాల క్రితం ఏర్పడిన చట్టం. అదే ఆ చట్టంలో ఏర్పాటు చేసిన వాళ్ళందరూ ఇప్పుడు ఉండరు. అదే అప్పుడు 1955 పుట్టిన వాళ్ళు ఎవరో కొద్ది మంది ఉంటారు, కానీ అంతమంది కూడా ఉండరు కదా. 70 సంవత్సరాలు ఇప్పుడు ఏడ ఉంటారు? అంటే 70 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన చట్టంలో అప్పుడు డైవర్స్ అనేది 13 కింద వస్తుంది. 13కి దాని 1 అయ్యే చాలా ఉంటాయిలేండి, అవి వదిలేద్దాం. సో అట్లా కొన్ని రీజన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి జనరల్గా అదేంటంటే భార్య కానీ భర్త కానీ వ్యభిచారం చేసినా ఏంటి, 2 years మించి విడివిడిగా ఉన్నా ఏంటి, అలాగే అన్క్యూరబుల్ డిసీజ్ ఉన్నా, క్రూయాలిటీ కింద ఉన్నా, 7 years కనిపించకపోయినా, సన్యాసం తీసుకున్నా, అది లెప్రసీ కుష్టి వ్యాధి ఉన్నా, సో డిజార్షన్ గ్రౌండ్ ఉన్నా, సో ఇవన్నీ కూడా గ్రౌండ్ ఎప్పుడో ఒక 7 గ్రౌండ్స్ ఇచ్చారు అప్పట్లో చట్టం తయారు చేసినప్పుడు. నేను చెప్తున్నాను దీని మీద అనేక రకాల జడ్జిమెంట్స్ వచ్చినాయి. ఆ జడ్జిమెంట్ బేస్ చేసుకొని మేము డైవర్స్ ఇప్పుడు ఫైల్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు భార్య కానీ ఇప్పుడు వ్యభిచారం ఉంది, అప్పుడు అడల్టరీ ఇప్పుడు అడల్టరీ, కానీ కొంత మార్పు చేతి మారింది. క్రూయల్టీలో 100 జడ్జిమెంట్లు ఉన్నాయి. మీకు విషయం తెలుసా, భార్య సింధూరం పెట్టుకోపోయినా డైవర్స్ పొందొచ్చు. ఓకే. భార్య స్నానం చేయిపోయి మురికి గుండి చిరాకు పెట్టినా కూడా చేయొచ్చు. భార్య మొగుడికి అన్నం పెట్టకపోయినా చేయొచ్చు. సెక్స్కి పనికి రాకపోయినా చేయొచ్చు. చెప్తాను, జడ్జిమెంట్ చెప్తున్నాను నేను అన్నది. అలాగే భార్య తల్లిదండ్రులను వదిలిపెట్టి వేరే కాపురం పెట్టమన్నా కూడా చేయొచ్చు. అంటే ఇక్కడ వయసా వరుస అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి ఉపయోగపడతాయి. భర్త భార్యని పోషించకపోయినా చేయొచ్చు, భర్త తిట్టినా చేయొచ్చు, భర్త డ్రింకర్ అయ్యి వేరే ఉమనైజర్ అయినా కూడా చేయొచ్చు. అంటే ఇన్ని రకాల జడ్జిమెంట్స్ మీద మేము డైవర్స్ ఫైల్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా డైవర్సు భారతదేశంలో ఎక్కువ అవడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రజల మధ్య, అంటే భార్యాభర్త మధ్య కొంచెం అవగాహన లోపం ఒకటి. రెండోది పెరిగిన వాతావరణం. ఈ మధ్య ఇంపార్టెన్స్ కూడా బాగా పెరుగుతుందండి. సెక్సువల్ డిజార్డర్స్ చాలా వస్తున్నాయి. మేము చాలా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, కానీ పెళ్ళికి ముందే మెడికల్ టెస్ట్ అనేది కంపల్సరీ చేయించాలి. అది లాలో లేదు, కానీ మీరు చేయించుకోవడం బెటర్. చాలామంది జాతకాలు చూస్తున్నారు. పెళ్ళికి ముందు జాతకం కలిసిద్దా అంటే పూర్వం రోజుల్లో ఎందుకు పెట్టారన్నది నాకు తెలియదు. నేను దాని గురించి నేను మాట్లాడను, అది పెద్ద కాంట్రవర్సీ అయింది. ఇప్పుడు నేను మాట్లాడితే అది నాకు సంబంధం లేదు. జాతకం కంటే మీ పిల్లల జాతకాలు మీరు చూపించుకోండి, మాది అది ఎవరిష్టం వాళ్ళది. జాతకాలు కుంభరాశి రాశి ఉంటే మాకు తెలిసావు అవన్నీ. అది కాదు, ముందు మెడికల్ టెస్టులు చేయించండి. అమ్మాయికి ఏంటి ప్రాబ్లం, పీసీఓడి ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది మహిళలకి. అబ్బాయిలకు వచ్చేసరికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది, సెక్సువల్ డిజార్డర్స్ ఉంటుంది, అలాగే అన్ఫెర్టిలిటీ ఉంటుంది. పిల్లలు పుట్టకపోయినా అదేంటో దాంట్లో ఎన్ని ఉన్నాయి కణాలు అనేది తెలియదు. అలా మహిళల గర్భసంచి ఎట్లా ఉంది ఏంటి అనేది తెలియదు. సో ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అతనికి హెచ్ఐవి ఉందా, వైరస్ ఉందా, ఇన్క్యూరబుల్ ఉందా, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, బ్లాక్స్ ఉన్నాయా, అలాగే సేమ్ అమ్మాయికి కూడా అవి పూర్వం రోజులు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చూడాలి. సో ఈ 2 హెల్దీ పరంగా చూసిన తర్వాత ఆ 2 మెడికల్ టెస్టులు మార్చుకున్న తర్వాత పెళ్లి చేయమని నేను చెప్తా. భారతదేశంలో జరగదు. ఒక కేసు చేసాం, ఒక అమ్మాయి కేసు. పెళ్ళయింది, అబ్బాయి వెళ్ళి రూమ్లో విడివిడిగా పడుకుంటున్నాడు. ఇప్పుడు 6 నెలలు అయింది, 7 నెలలు అయింది, ఏం చెప్పట్లేదు. అని అంటే నేను కాదా, నా చేత కాదా అదే అంటున్నాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం లేదు, ఆయన దగ్గర విషయం లేదు, ఎలక్షన్స్ లేదు, అది ఏం జరిగిందంటే తెలియదు. అట్లా పిల్లలకి ఈరోజు అంటే అమ్మాయి కూడా ఉన్నారు, అమ్మాయిలు కూడా పీసీఓడి ప్రాబ్లంతో, చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్తో ఉన్నారు, ప్రెసిడిటీ అని ఏ రకరకాల ఉన్న పేర్లు మనకు తెలుస్తావు, డాక్టర్లు చెప్తారు. చాలా డిసీజెస్, ఆ డిసీజ్ ఆడి పేరు లేదో మనకు అర్థం కావు, ఏదో అంటారు డిశ్చార్జ్ అంటారు, అది అంటారు. వాళ్ళకుంటుంది, వీళ్ళకుంటుంది. మెయిన్ అది కాదు. కావాల్సింది ఏంటంటే నాకు అంత మెడికల్ టెర్మినాలజీ తెలియదు, కానీ ఏదైనా అవసరం మా డాక్టర్ ఫోన్ చేస్తే ఆయన చెప్తాడు, అప్పటికప్పుడు రాసుకున్నాను తప్ప ఇప్పుడు నేను అంత చెప్పలేను. మెడికల్గా టెస్టులు చేయించుకోండి ఫస్ట్. అది అమ్మాయి అయినా ఈవెన్ లవర్స్ అయినా సరే. ఒక ఇద్దరు లవర్స్ ఉన్నారు, అమ్మాయిని పెళ్లి చేసుకొని నువ్వు అనుకుంటున్నావు, అప్పుడు నువ్వేం చేయాలి, టెస్టులు చేయించు. అమ్మాయి చేయించు, నువ్వు చేయించు. మొత్తం హార్ట్లో బ్లాక్ ఉందో కూడా చేయించు. ఏమంటారు దాని ఏదో టెస్టులు ఏమి ఉంటాయి అవి చేయించండి. కిడ్నీ టెస్టులు అన్నీ లేవర్ ఏ ఉంటాయి, మొత్తం బాడీ టెస్టులు చేయించండి. చేయిస్తే పెళ్ళి ఇప్పుడు 20 సంవత్సరాల కూడా షుగర్ వస్తుంది. 25 ఏళ్ళకి కూడా బీపీ వస్తుంటే మనం పిల్లగాడు 23 ఏళ్ళు వాడికి 175 130 ఉంది, బీపీ కింద పడ్డాడు. ఏంద్రాన్ని తీసి 175 130. ఇంకోటికి లో బీపీ, వాడికి హై బీపీ, ఒకరికి షుగరు, ఒకరికి థైరాయిడ్, ఇంకే సత్తాయి ఆ పేర్లు తెలిసావు మనకి.
ఆ రకమైన పేర్లతో రకరకాల జబ్బులు వస్తుంటే మీరు పెళ్లి చేసుకుంటే ఏం సంసారం చేస్తారు ఫస్ట్ అది చెప్పండి. అందుకే డైవర్స్ పెరుగుతున్నాయి. ఓకే. రెండోది ఎకనామికల్గా స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకోండి. అలానే మీరు 30 ఏళ్ళకి చేసుకోమని నేను అన్నాం. మీరు ఎప్పుడైతే ఒక సామెత ఉంది, చైనా సామెత, 30 సంవత్సరాలు ఎవడైతే జీవితంలో కష్టపడతారో తగిన 30 సంవత్సరాలు కూర్చొని తింటాడు. ఎప్పుడైతే నేను 30 సంవత్సరాలు నువ్వు ఎంజాయ్ చేస్తావు, తగిన 30 సంవత్సరాలు నానా సంకలం నాకు కాదు, ఓపెన్గా మాట్లాడదాం. అది కొన్ని జీవిత సత్యాలు తెలుసుకోండి. ఈ ఇన్స్టాలో కూర్చొని ఈ ఫేస్బుక్లో పెట్టుకోవద్దని నేను అన్నాం. అది మీ ఇష్టం, మీరు ఎదగండి అంది. అది ఏదో గంట 2 గంటలు 24 అవర్స్. ఇప్పుడు ఆ పిల్లగాడు చూడు ఫోన్ ఉందా అని చూస్తున్నాడు. వాడు మెడ మీద 7 కేజీల బరువు పడిద్దంట. అవును సార్. వాడు రేపొద్దున వాడికి దాని ఏమంటారు సర్వకాల వస్తుంది. సర్వకాల వస్తే ఏం చేస్తాడు? రేపొద్దున ఏం సంసారం చేస్తాడు పిల్లంతో? ఆయననే కాదు, అతను ఆదర్శంగా అంతమంది అట్లనే ఉన్నారు. అందరు అలాగే ఉంటున్నారు సార్. ఫోన్ చూడడం ఇట్లా చూసుకోవాలి, లేదా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చూడాలి. దాంట్లో ఏముంటుంది? గాడిది గుడ్డు. ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తే ఇటు చూస్తే లైక్ కొడతాడు, ఆమె ఇంకా లైక్ కొడుతుంది. ఇంతే కదా, ఒప్పరసోదే కదా జీవితం. టైం వేస్ట్ చేసుకోవట్లేదు. మన నాగార్జున గారు అంటున్నారు కదా, ఈ ఇన్స్టా ప్రతి ఒక్కడు ఇట్లనే ఉందని చూస్తేనే సోషల్ మీడియా అంటేనే ఇటుపోతుంది అని పాపం ఆయన ఏదో అన్నారు. పాపం పెద్ద నాకు బాగా నచ్చింది. నేను యాక్చువల్గా నేను సినిమా యాక్టర్ని అంత పట్టించుకోను, కానీ ఆయన అన్న పదాలు నాకు బాగా నచ్చినాయి. నాకు కూడా నచ్చాయి సార్. సోషల్ మీడియాని ఫస్ట్ పక్కన పెడితే మీరు బాగుతారని ఎవరో పెట్టారు. అది మీకు ఎలా తెలిసిందా? నేను చూడచానే. నేను చూడటం అంటే నేను చూస్తాను, నేను చూడను అట్లా. ఉదయం 1 గంట, మధ్యాహ్నం 1 అరగంట, సాయంత్రం చూస్తే లేకపోతే లేదు. అంతే తప్ప మొత్తం మీద 1 గంట చూస్తాను నేను. ఎందుకంటే నాయ కూడా అప్డేట్ అవ్వాలని చూస్తాను అంతే. అదేంటి సార్ మరి మీరు వేరే వాళ్ళే, మీరేమో అందరూ చూడాలనుకుంటారు, మీరు వేరే వాళ్ళే చూడరా అంటే నేను ఎంతవరకు చూడాలో అంతవరకే చూస్తా. చూడమని నేను చెప్పను, అంతవరకే చూడాలి. నేను చూడమని నేను చెప్పను కదా. మీరు కూడా అంటే మీరు చూడవద్దని చెప్పండి. ఇప్పుడు ఒక అమ్మాయి డాన్స్ చేస్తాను చూడమని చెప్పిద్దా? నచ్చితే చూస్తా, లేకపోతే లేదు. అంతే తప్ప దాన్ని ఏమంటున్నా మీరు చూడండి. మనకి 24 గంటల టైంలో 8 అవర్స్ పడుకోవాలి, తిన్నా తినకపోయినా 8 అవర్స్ పని చేసుకోండి. 8 అవర్స్లో మీరు కొంత సమయం కేటాయించుకోండి. పిల్లలకి, కుటుంబానికి, జీవితానికి, చదువుకి, డెవలప్మెంట్ కేటాయించుకోండి చాలు. ఒక 1 అవర్ పెట్టుకోండి, సోషల్ మీడియా చూసుకోండి, ఎంజాయ్ చేయండి. ఎవరు వద్దన్నారు? వెబ్ సిరీస్ కూడా అదృష్టం 1/2 అవర్ వస్తున్నాయి. అసలు ఫోన్ని 1 అవర్ కూడా వదలని వాళ్ళు మరి అది మనం ఏం చేయలేము. ఇప్పుడు మీరు వెబ్ సిరీస్ కూడా 1/2 అవర్ వస్తున్నాయి. ఏదైనా వెబ్ సిరీస్ మీరు చూడండి, 1/2 అవర్ చూడండి చాలు, మళ్ళీ రేపు చూసుకోండి. ఇంకోటి పాస్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇదివరకు మేము ఛానల్స్లో, అంటే ఇది ఎక్కడికి వెళ్తుంది సబ్జెక్ట్, కానీ టీవీ ఛానల్ చూస్తే మళ్ళీ వెళ్ళిపోతే వెనక్కి వచ్చేది కాదు. ఇప్పుడు మీరు ఒకటి ఏం చూడాలంటే 10 సార్లు అయినా బ్యాక్ రావచ్చు, 1,00,000 సార్లు అయినా రావచ్చు. మీకు అంత ఫెసిలిటీ ఉంది కదా. ఒకటి ఈ ఫోన్ల వల్ల ఇది ఒక ప్రాబ్లము. ఇంట్లో ఆర్థిక సంబంధమైన విషయాల్లో సరైన ప్లానింగ్ లేకపోవటం, ఇవన్నీ డైవర్స్ కారణాలే. సరైన ఫుడ్ తినకపోవటం. సరైన ఫుడ్ ఎక్కడ తింటున్నారు? అన్ని కల్తీ ఫుడ్. పైతే పిజ్జా, బర్గర్, మైదా పిండి తింటాం. చిన్నప్పుడు నేను పనిచేశానండి పోస్టర్లో. ఎన్టీఆర్ గారి సినిమా అడవిరాములో ఏదో సినిమా వచ్చినప్పుడు, మా సెకండ్ రిలీజ్ అప్పుడు నేను మా ఫ్రెండ్ కలిపి పోస్టర్లు వేసినందుకు 10 రూపాయలు అంత ఇచ్చేవాళ్ళు. పొద్దున్న వేసి పోస్టర్లు వేసేవాళ్ళం. అదేంటో తెలుసా? మైదా ఉడకబెట్టుకొని పోస్టర్లకి మైదా రాసి మైదా అంటించేవాళ్ళం. చిన్నప్పుడు అట్టలు తిరిగిపోతే మైదా ఉడకబెట్టుకొని దాంతో అట్టలు వేసుకునేవాళ్ళం. తెలుసా మీకు? పోస్టర్లు వేయడానికే మైదానే. ఈ రోజు కూడా మైదానే మేము ఉడకబెట్టి అంటించేది. మైదా మొత్తం రాస్తే పోస్టర్లు అంటించేది. నేను ఒకసారి మీకు వీడియో పెడతా చూడండి. ఒకసారి నేను గమ్ములాగా ఉంటుంది. అదే పూర్వం రోజుల్లో మైదానే కదా మేము అంటించేది పోస్టర్స్కి. మరి ఈరోజు అట్టలు తిరిగిపోతే అదే కదా. చిన్నప్పుడు అట్టలు వేసుకుంటూ మైదా ఉడకబెట్టుకుని అంటించుకునేవాళ్ళు. అలాంటి మైదా మనం తింటున్నాం. అంటే గమ్ముకే అంత గట్టిగా అట్టుకుపోయిన మైదా కడుపులో ఎందుకు అంటుకుపోదు? మీరు తినే పిజ్జా, బర్గరు, ఏం పేర్లు తెలిసావు నాకు? మొత్తానికి వాటి పేర్లు ఏదో తెలియదు. మొత్తం మైదా పిండి. ఆ బేకరీ ఐటమ్స్, కేకులు, పిస్తా పేరు ఉంటుంది, పేస్ట్రీ, బోస్ట్రీ నేను ఎవరు చెప్పను, ఎలా చూస్తుంటాం ఆ పేపర్లు లెక్క. ముందు ఆ ఫుడ్ మానేయండి. డార్క్ చాక్లెట్ తినండి, డాక్టర్లు చెప్పండి. ఒక పాలు తాగండి, లేదా గుడ్డు తినండి, తృణధాన్యాలు తినండి. అవి తింటే సక్సెస్ అవుతాయి తప్ప ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా ఇప్పటి వరకు. నేను ఎవరికైనా అదే చెప్తాను. ఓకే సార్.